జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. పోలింగ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఇవాళ రాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ఈవీఎంలను ఇప్పటికే చెక్ చేశారు అధికారులు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే సరిచేసేందుకు బ్యాకప్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు. అదనంగా 20% ఈవీఎంలను సిద్ధంగా ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రంపై డ్రోన్ కెమెరాల నిఘా పెట్టారు. జూబ్లీహిల్స్ పరిధిలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఓటర్లను ప్రభావితం చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేయనుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందనేది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1600 మంది లోకల్ పోలీసులతో పాటు 800 మంది కేంద్ర బలగాల సిబ్బంది కూడా విధుల్లో ఉండబోతున్నారు. రైట్, మా ప్రతినిధులు జాయిన్ అవుతూ ఉన్నారు. నిన్నటితో ప్రచారం ముగిసింది. ఆయా పార్టీలు గెలుపుపై ఎవరికి వారి ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి. గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారి జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి సతీష్ జాయిన్ అవుతూ ఉన్నారు. బీజేపీ ఆఫీస్ నుంచి మహేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కనపడుతోంది. బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనపడుతోంది. ప్రచారం హోరెత్తించారు. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, నిన్న కీలక నేతలతో మీరు మాట్లాడారు. ప్రచారానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ స్పెక్యులేషన్స్కి సంబంధించి ఏంటి, ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉంది కాంగ్రెస్ అధికార పార్టీ? అధికార పార్టీ కాంగ్రెస్ చాలా కాన్ఫిడెన్స్తో కనపడుతుంది. మొదట ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి రేపు పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల ప్రచార సరళి కావచ్చు, ప్రభుత్వానికి ఉన్నటువంటి నివేదికలు కావచ్చు, వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా కనపడుతుంది. ఉదయం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ డివిజన్కి, ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రుల్ని నియమించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరి నుంచి కూడా సమాచారాన్ని సేకరించారు. వచ్చినటువంటి ఫీడ్బ్యాక్కి అనుగుణంగా రేపు కీలకమైనటువంటి సందర్భం కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఆయా డివిజన్ల వారీగా ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని చెప్పేసి సూచించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత రేపు ఉదయం 7 గంటల వరకు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మంత్రులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలుగా తీసుకుంటుంది. ఆ సీటు కాంగ్రెస్ పార్టీది కాకపోయినప్పటికీ ప్రత్యర్థి పార్టీది అయినప్పటికీ కూడా ఆ సీట్లో గెలిచి ప్రభుత్వానికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉందనేటువంటి అంశాన్ని చెప్పాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అందుకే ఆయన చాలా సీరియస్గా ఈ ఎన్నికల్ని తీసుకున్నారు. మంత్రులందరినీ కూడా రంగంలోకి దించారు. ఇక ప్రచారం ముగిసింది. అన్ని రకాల వ్యవహారాలన్నీ కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఇక ఆఖరి అంకం ఈరోజు రాత్రే ఉండబోతుంది. రేపు పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ, ఓటర్ని పోలింగ్ కేంద్రానికి ఎలా తీసుకురావాలనేటువంటి ఎత్తుగడలన్నీ కూడా మనం సహజంగానే చూస్తుంటాం. ఉప ఎన్నికలు వచ్చాయంటే, గతంలో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చాయంటే ప్రజలంతా కూడా వివిధ రకాల అంశాలు, వివిధ రకాల డిమాండ్లను చేసి రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భాలు చూసాం. అయితే ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాదు బేస్డ్, సిటీ బేస్డ్ ఉంటుంది కాబట్టి స్లమ్ ఏరియాకు సంబంధించి కావచ్చు, పేదలు ఎక్కువగా ఉండేటువంటి బస్తీలలో కావచ్చు, ఇవాళంతా కూడా ఓటు బ్యాంకు ఎక్కువగా ఓటు వేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఓటర్ల మీదనే ఎక్కువ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మంత్రులు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డివిజన్లన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈరోజు రాత్రి నుంచి రేపు పోలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు, రేపు పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత పోలింగ్ ముగిసేంత వరకు ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో వాళ్ళంతా కూడా స్థానిక నాయకులతోటి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, పోలింగ్ బూత్లో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, ఇలాంటివన్నిటిని కూడా వెంటనే మానిటరింగ్ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలనేటువంటి సూచన కూడా చేశారు. ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు అందరూ మంత్రులతో పాటు ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా అప్రమత్తం చేశారు పీసీసీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనేటువంటి దాంట్లో ఉన్నారు. కాబట్టి అధికార పార్టీ ఇప్పటికీ కాన్ఫిడెన్స్లోకి వచ్చింది. అభ్యర్థి కావచ్చు, ఎన్నికల ప్రచారం కావచ్చు, అధికారంలో మరో 3 ఏళ్ళు ఈ పార్టీ ఉంటుంది కాబట్టి అది కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఫీలింగ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రత్యర్థి పార్టీలన్నీ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా ఓటర్ని పోలింగ్ కేంద్రం దాకా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో మంత్రులు, ఇప్పటివరకు కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ పనిలో ఉండాలనేటువంటి దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి. అది కాంగ్రెస్ పార్టీ యొక్క స్పెక్యులేషన్ చాలా కాన్ఫిడెంట్గా కనపడుతూ ఉంది. ప్రధానంగా ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి భారీ స్థాయిలో పడతాయని, దాని తద్వారా ఎంత మెజారిటీతో నెగ్గుతామనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశంగా కనపడుతోంది గెలుపోటలకు సంబంధించిన విషయంలో. ఇక బీఆర్ఎస్ కూడా మొదట్లో కాస్త వెనకడుగు వేసినప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికి టగ్ ఆఫ్ వార్గా, అలాగే